నమస్కారం ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఈసారి అన్ని వర్గాలను కలుపుకొని కాపు కాయాలి. కూటమి అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్. టీడీపీ పార్టీలోకి ఊపందుకుంటున్న వలసల జోరు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సమక్షంలో 90 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరిక. ఘనంగా 138వ మేడే వేడుకలు. కార్మిక వర్గాన్ని మతం పేరుతో విభజించే విద్వేషపు బీజేపీ రాజకీయాలకు స్వస్తి. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని ఆకుల వెంకటరమణ పార్టీకి రాజీనామా. ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక 14వ డివిజన్ ఏటుమొగనందు మంగళవారం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గత ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని మోసపూర్తి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ యువత ఉద్యోగాల అవకాశాలు కల్పించకుండా మోసం చేశాడని, యువతను డ్రగ్స్ గంజాయి మత్తుకు బానిసలు చేసి యువత భవిష్యత్తును నాశనం చేస్తారని, రాబోయే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించి ఆదుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిక్కల దొరబాబు, దేశంశెట్టి లక్ష్మీనారాయణ, సుంకర తిరుమల కుమార్, పినపోతు సుబ్బారావు, బడిసాడి రంగారావు, వనమాడి ఉమాశంకర్, సంకాని సత్యబాబు, పెమ్మాడి కామేశ్వరరావు, కామెడి సుబ్బారావు, వనమాడి ధర్మారావు, చిన్ని, సంగాడి ఈశ్వరరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 14-17 డివిజన్లో పర్యటించడం జరిగింది ఓట్లు అభ్యర్థించడం కోసం. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా మత్స్యకారులే తప్ప ఇంకెవరు ఉండరండి. ఈ ప్రాంత ప్రజలకి వైసీపీ ప్రభుత్వం ఉన్న కాలం 5 సంవత్సరాలు పెద్ద నష్టపోయారు అందరూ కూడా. ఈ 2 డివిజన్లే కాదండి, కాకినాడలో ఉన్న మత్స్యకారులే కాదండి, రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరికీ నష్టం జరిగిందండి. ఏ విధంగా నష్టం జరిగిందంటే, గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా వలలు ఇచ్చేవాళ్ళం, చిన్న నావలు ఇచ్చేవాళ్ళం, ఇంజన్లు ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా చెరువులు చేసుకునే వాళ్ళకైతే మోపెడ్స్ ఇచ్చేవాళ్ళం, ఐస్ బాక్సులు ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా వాళ్ళు చెరువులో పెంచుకోవడానికి చేప పిల్ల కూడా ఇచ్చేవాళ్ళం అండి. అలాగా 2 రకాలుగా జీవిస్తారు. కొంతమంది సముద్రం మీద, కొంతమంది చెరువుల మీద ఆధారపడి. అలాగా 2 రకాలుగా కూడా సహాయం చేసి ఆర్థికంగా బలపరిచేవాడిని మత్స్యకారుల్ని. ఈనాడు ప్రభుత్వం వచ్చిందండి, ఒక వలలు లేవు, ఒక చిన్న నావలు లేవు, ఇంజిన్ లేవు, ఎటువంటి సాయం చేయలేదండి. అలాగే చెరువులో ఉన్న బతికే వాళ్ళు కూడా మోపెడ్స్ కానీ వ్యాన్లు కానీ వాళ్ళు మార్కెట్ చేసిన ఐస్ బాక్స్లు కానీ ఇలాంటివి ఇచ్చేవాళ్ళు. అయ్యో లేవు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఏమో ఏం చేసామో మా ప్రభుత్వంలో అయ్యే తప్ప ఇంకేమీ లేదండి. లేదు కాదు కదా, ఎంత దారుణం అండి. ఈరోజు 2 నెలల బోట్లు కట్టేస్తారండి. బ్యాన్ ఫెరీల్లో 10,000 రూపాయలు ఇస్తున్నామండి మేము. ఆ 10,000 రూపాయలు కూడా ఈరోజు సక్రంగా ఇవ్వలేపారు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని, అదేవిధంగా చూసుకుంటే ఏదో షాక్ చెప్పి ఆ 10,000 రూపాయలు కూడా చాలామందికి ఇవ్వలేదండి. దాని మీద పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. రేపిస్తాం ఎల్లుండి ఇస్తాం అని చెప్పారు కానీ 5 సంవత్సరాలు అయిపోయింది. బ్యాన్ పీరియడ్లో డబ్బులు కూడా ఇవ్వలేపారండి. ఒక వల లేదు, నామ లేదు, బోట్ లేదు, ఏమీ లేదు, ఇంజిన్ లేదు. అదేవిధంగా చెరువులోకి అయితేనండి 217 ప్రపంచ కార్మిక వర్గ పోరాట దినం 138వ మేడేని పురస్కరించుకుని జిల్లా కేంద్రం కాకినాడలో ఏఐటియు జెండాను ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల నీరాంజనేయులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న నెల్లూరు జిల్లా నుండి శ్రీకాకుళం వరకు ప్రత్యేక హోదా, ప్రజా సమస్యలపై సాగుతున్న జన చైత్ర యాత్ర బృందం, అరుణోదయ కళాకారులు పాల్గొని తమ ఆటపాటలతో ప్రజలను ఉత్తేజపరిచారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, మేడే వర్ధిల్లాలి, నూతన ప్రజాస్వామ్యం విప్లవం వర్ధిల్లాలి, ప్యాసజనానికి వ్యతిరేకంగా పోరాడతామంటూ నినదించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కర్ణాటకల వీరాంజనేయులు మాట్లాడుతూ 138 ఏళ్ల క్రితం చికాగోలో అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేశారు.
8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు వినోదమంటూ పోరాడి 8 గంటల పని దినాన్ని తెచ్చిన మహనీయులని, చికాగోలో అమరవీరులని కొనియాడారు. నేడు దేశంలో, రాష్ట్రంలో పాలకులు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారన్నారు. 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా కుదించి యాజమాన్యానికి అనుకూలంగా పని గంటలను పెంచి కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికులను నయా బానిసలుగా చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరి రాజబాబు, బి రమేష్, ఏఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచే అంజిబాబు, పిఓడబ్ల్యూ స్త్రీ విముక్తి రాష్ట్ర నాయకులు బి గంగనాయుడు, గోవిందు, శ్రేణు, ఏపీఆర్సీఐ నాయకులు సురేష్, డాన్ శ్రేణు, అరుణోదయ కళాకారులు రామన్న, రాకేష్, అరుంధతి, రాజేశ్వరి, నిషా తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఏఎఫ్టియు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఏపీఆర్సీఎస్ ఆధ్వర్యంలో ఈ ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల మేడే 138వ మేడేని పురస్కరించుకుని సభలు, సమావేశాలు, మేడే జెండా ఆవిష్కరణలు చేస్తూ ఉన్నాం. రంగంపేట మండలం సింగంపల్లి, అలాగే జగ్గంపేట, అలాగే దమ్పేట, పొలిమేరు, అలాగే అనేక చోట్ల మరి యొక్క ఏదైతే యూనియన్స్ ఉన్నాయో యూనియన్స్ ఉన్న చోట్ల అన్ని కూడా ఈ యొక్క మేడే జెండాని ఎగరవేసి ఆవిష్కరించుకుని మేడే అమరవీరుల త్యాగాల్ని ఎత్తుపడుతూ అనేక చోట్ల కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈ యొక్క కాకినాడలో అస్తాపురం గేట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఈ యొక్క ఏదైతే అమరులు సాధించినటువంటి కార్మిక హక్కులు ఉన్నాయో, ఏదైతే 8 గంటల పనిదినం కోసం పోరాడి 8 గంటల పనిదినం తీసుకొచ్చారో, ఈ యొక్క 8 గంటల పనిదినం కార్మిక హక్కులను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తా ఉన్నాయి. అలాగే ఈరోజు పల్లెలన్నీ కూడా ఖాళీ అయిపోతా ఉన్నాయి. పల్లెల్లో ఎవరికి కూడా ఉపాధి లేక మరి వలసలు పోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులందరూ కూడా కలిపి ఈ యొక్క రైతాంగ వ్యతిరేక విధానాలు తీసుకొస్తా ఉన్నారు, కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకొస్తా ఉన్నారు, ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొస్తా ఉన్నారు. వీరు అనుసరిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాల వలన వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టివేసి వ్యవసాయ భూములన్నీ కూడా కార్పొరేట్ చేతులకు అప్పచెప్పాలన్నటువంటి కుట్రతో ఈ రోజున గ్రామాలలో పని లేకుండా పోయిన పరిస్థితి వచ్చింది. యంత్రాలు రావడం వలన మనుషులకు పని లేకుండా పోయింది. ఏదో కొద్దో గొప్ప మరి ఈ యొక్క పట్టణాల్లో పనిచేస్తున్నారని అంటే ఈ యొక్క కార్మిక చట్టాలను ఎవరు కూడా సక్రమంగా అమలు చేయట్లేదు. శ్రమజీవుల యొక్క శ్రమను దోచుకుంటా ఉన్నారు, బానిసలుగా వాడుకుంటా ఉన్నారు. 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోట్లుగా 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా కుదించి కార్మికుల యొక్క హక్కులను కాలరాస్తూ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ చట్టాలను తీసుకొస్తా ఉన్నారు. కాకినాడ జిల్లా కాకినాడలో భారత కార్మిక సంఘాల సమాఖ్యాధ్వర్యంలో 138వ మేడను ఘనంగా నిర్వహించారు. పర్లుపేట మహాత్మా జ్యోతిరావు పూలే కాలనీలో ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు ముందుగా జెండా ఎగురవేసి మేడే అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వం జనరల్ ఆసుపత్రి వద్ద మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఎఫ్టియు జెండాను యూనియన్ అధ్యక్షులు బంగారు సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మిక వర్గానికి మతం పేరుతో విభజించే బీజేపీ విద్వేషపు రాజకీయాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఎక్కుపెట్టాలని పిలుపునిచ్చారు. 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, ప్రైవేటీకరణ ఆపివేయాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలని, ఉద్యోగులు మేడే పోరాట స్ఫూర్తితో తమ పోరాటాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం రాజు, జె రాజకుమార్, ఎం భైరవస్వామి, కె నరసింహం, ఎస్ రాజేష్, శ్రీపాదం సత్యబాబు, బూయం లోవరాజు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గాన్ని మతం పేరుతో విభజించే విద్వేషపు బీజేపీ రాజకీయాలను వ్యతిరేకిస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ 138వ మేడే సందర్భంగా అన్ని చోట్ల ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెయిన్ గేట్ వద్ద తూర్పుగోదావరి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ మేడే జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. ముఖ్యంగా దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతున్నాయి, రూపాయి విలువ పతనం అవుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతా ఉంది, ధరల విలువ పెరుగుతా ఉన్నాయి, ప్రజల మీద, కార్మికుల మీద, కష్టజీవుల మీద పన్నుల భారం పెరుగుతా ఉంది, ప్రత్యక్ష పరోక్ష పన్నుల భారం పెరుగుతా ఉంది. ఈ రకమైన
కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో శ్రీ షిరిడి సాయి మిషన్ వర్క్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు స్థానిక నల్లచెరువు వద్ద యూనియన్ బిల్డింగ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ షిరిడి సాయి మేషన్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కర్రి ఆదినారాయణ యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం యూనియన్ ప్రెసిడెంట్ కర్రి ఆదినారాయణ, ఉదయ కృష్ణవంశీ, మేషన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ కాటంశెట్టి వీరభద్రరావు, మాజీ ప్రెసిడెంట్ కర్నేటి ఈశ్వరరావు, బిల్డింగు మెటీరియల్స్ సప్లైస్ మేడిశెట్టి గోవిందులను సభ్యులు దుస్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మాట్లాడుతూ మనందరం సంఘటితంగా ఉండి మన హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం సభ్యులందరికీ స్వేట్స్ పంపిణీ చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముమ్మిడివరం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పెద్దండి వినోద్ ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదములు బుచ్చిబాబుకి అందజేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రాజు మరియు నాయకులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర సంకల్పిత కార్య నిర్విఘ్నపూర్వక అత్యంత సానుకూల ఫలితం ద్వారా అత్యంత విజయ ప్రాప్తి ఓం దేవ శుభామేత దేవాలయం శుభ ఏవాసు జయ దేవ సూరజ భవతి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యువకొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో మత్స్యకార నాయకులతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీతా విశ్వనాథం ఆర్టీఐ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మోపిని వెంకటరమణ, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చరమలశెట్టి సునీల్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యే పెన్ను దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మత్స్యకారులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అందాయన్నారు. రంగులు పూసుకుని వేషాలు వేసే పవన్ కళ్యాణ్ రియల్ హీరో కాదని, రియల్ హీరో ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని మాట తప్పని మడం తెప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి రియల్ నాయకురాలు వంగ గీతకి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్కి ఓటేసి గెలిపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మత్స్యకారులు, యువకొత్తపల్లి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరికీ కూడా ముఖ్యంగా ఈ రాష్ట్రానికే కాదు, ప్రత్యేకించి మన ప్రాంతానికి మనకి ఎంతో అండదండలుగా ఉంటూ ఈరోజు ఇప్పుడు ఎమ్మెల్యే గారు సోదరులు దొరబాబు గారు చెప్పడం జరిగింది. అన్ని విషయాలు ఆయన సింపుల్గా చెప్పినా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా చెప్పి ఆయన ఒక్కటే అన్నారు, ఇన్ని పథకాలు రావడానికి ఇక్కడ ఇంత మత్స్యకారులకి ఇన్ని భారతదేశంలోనే ఒక నెంబర్ 1 స్థానంలో ఉండటమే కాకుండా ఒక ఆదర్శవంతమైన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా ఉండే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మా అందరి లక్ష్యం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కూడా ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి. అందుకనే ఆయన ఈ రోజున ఈ సంక్షేమ పథకాల ద్వారా అందరూ ఆకలి తీర్చిన, పేద కుటుంబాల అభివృద్ధి పథకాలు నడిపించిన ఆయన ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున విద్యకి పెద్ద పీట వేశారు. ఎందుకంటే ఈ విద్య ద్వారా ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో, ఎందుకంటే డబ్బులున్న పిల్లలు ఏ మాదిరిగా అయితే ఇంగ్లీష్ మీడియం మంచి మంచి స్కూల్లో చదువుకుంటారో అదే మాదిరిగా ఈ రోజున ఇక్కడ ఉన్న బళ్ళన్నీ కూడా అభివృద్ధి చేసి ఆ బళ్ళలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పేద పిల్లలకు కూడా అదే రీతిలో అదే రకమైన ఇంగ్లీష్ చదువులు చదువుకుంటే తప్పకుండా ఆ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని చెప్పి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టారని చెప్పి కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన సమాజంలో సమానత్వం రావాలంటే ప్రతి కులం వారు కూడా ఆర్థికంగా బలపడాలి. ఆర్థికంగా బలపడడానికి మీ అందరూ కూడా మీ పిల్లలందరినీ చదివించుకోవాలని చెప్పి కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్న మత్స్యకారు సోదరి సోదరులు, ఎందుకంటే ఆడవారు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది
మీ పిల్లలందరినీ కూడా బాగా చదివించండి. తప్పకుండా వాళ్ళ భవిష్యత్తుకి నేను కానీ, గీత గారు కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కూడా అండదండలుగా ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ నేను వేదిక ద్వారా హామీ ఇస్తాను. ఈసారి అన్ని సామాజిక వర్గీయులను కలుపుకుంటూ మనం కాపు కాయాలని కాకినాడ పార్లమెంటు జనసేన పార్టీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కోరారు. 10 రోజుల్లో ప్రతి ఒక్కరూ విద్వేషాలు, వ్యక్తిగత ద్వేషాలు వీడి జనసేనని దృష్టిలో పెట్టుకుని ఆయన బలపరిచిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కూటమి అభ్యర్థులకు ఓటును వేసి గెలిపించాలని వారు సూచించారు. బుధవారం కాకినాడలోని సూర్యకళా మందిరంలో కాపు సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం నల్లం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ 10 రోజులు కష్టపడితే విజయం మనకు లభిస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ కు మనమంతా సహకారం అందించాలని వారు తెలిపారు. కాపు కార్పొరేషన్ కు ఏడాదికి 2,000 కోట్లు అందిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని తంగెళ్ల పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ జన్మించింది కాపు సామాజిక వర్గంలోనైనా ఆయన ఆశయం దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు అభివృద్ధిలో ముందుండాలనే తపన వారికుందన్నారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి మాట్లాడుతూ కాపు సామాజిక వర్గానికి బీసీ, ఎస్సీ, దళిత, మైనార్టీకి చెందిన వారందరూ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని సూచించారు. చిన్న చిన్న విభేదాలు వీడి కూటమి విజయానికి కృషి చేయాలని వారు కోరారు. జనసేనాని పవన్ పిఠాపురం నుండి గెలిస్తే తమ కులాన్ని మార్చుకుంటాను అన్న పెద్దాయనకు బుద్ధి చెప్పాలని, ఆయనది ఇదేం వైఖరో అర్థం కావట్లేదు అని బాబు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ సిటీ టీడీపీ అభ్యర్థి వలమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బలమైన సామాజిక వర్గంలో తెలివైన ఆలోచన కలిగిన మాజీ సీఎం చంద్రబాబు దేశాన్ని సుస్థిరతలో ఉంచే పీఎం మోడీ కలయిక దేశ రక్షణగా అని భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాపు సామాజిక వర్గీయులు వరుపుల తమ్మయ్య బాబు, సుంకర తిరుమల కుమార్, రావిపట్టి రామ్ గోపాల్, కరెడ్ల గోవిందు, జానపాముల నాగబాబు, శివంగు సీతారాము, దుగ్గిన బాబ్జీ, గట్టి రవి తదితరులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అందరి పేర్లు చెప్పేసాను. నెక్స్ట్ టైం స్పీక్ ఉన్న మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసింది నల్లం శ్రీని గారు. యాక్చువల్లీ నేను ఎందుకు ఆర్గనైజ్ చేయలేదంటే మన వాళ్ళు, మనతో పాటు ఉండేవాళ్ళు, మనతో పాటు వర్క్ చేసేవాళ్ళు, మనల్ని గెలిపించేటోళ్ళు మీటింగ్ పెట్టాలా అనుకున్నా. నల్లం శ్రీనివాస్ గారు అది గెలిపించడానికో వర్క్ చేయడానికో కాదండి, మన వాళ్ళని మనం కలుసుకోవడానికి అని చెప్పి ఈ మీటింగ్ పెట్టించారు. అలాగే నేను సెట్టిపల్లి సామాజిక వర్గ మిత్రులందరినీ కలిశాను. వాళ్ళు మనలో ఎంత కష్టం ఉందో, బలం ఉందో వాళ్ళు కూడా మనల్ని గెలిపిద్దామని చెప్పి ఆ సభలో తెలియపరచడం జరిగింది. మైనారిటీస్ని కలిశాను. వాళ్ళు ఇదే బలంతో పనిచేసి గెలిపించాలని ఉంది. మహిళల మీటింగ్కి వెళ్ళాను. వాళ్ళు ఇదే బలంతో పనిచేసి కూటమిని గెలిపించుకోవాలని ఉంది. అలాగా గౌడ, యాదవ్, చేనేత ఇలాగ అన్ని వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ ఇలా అన్ని వర్గాలకి నేను మీటింగ్స్ అటెండ్ చేశాను. అన్ని సామాజిక వర్గాలకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కూటమిని గెలిపించుకోవాలంటున్నారు. అంటే మన అందరిలో కామన్గా ఉన్నది ఏంటి అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. అలాగే మనందరికీ అన్న మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా కష్టపడ్డారో, ఎలా కష్టపడి పార్టీని నడిపారో మీ అందరికీ తెలుసు. నిజంగా చెప్పాలంటే మనం ఆయనతో ఎప్పుడూ లేవు, అందరూ ఏకతాటిగా ఎప్పుడూ లేవు. ఇప్పుడు ఉండబోతున్నాం. ఈసారి మాత్రం మనం ఉండబోతున్నాం. ఆయనతో పాటు నడవబోతున్నాం. ఆయనకి మద్దతు తెలిపితే ఎలా ఉంటుంది అనేది మన మెజారిటీలో తెలుస్తాయి. మనం అందరం ఏకమై మద్దతు తెలిపితే మెజారిటీలో తెలుస్తుంది. మనమందరం వచ్చే ఎన్నికల్లో మన అధినేత పవన్ కళ్యాణ్ గారు బలపరిచి అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని కనుకనే పిసిసి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కాకినాడకు చెందిన నేత ఆకుల వెంకటరమణ తన పదవికి రాజీనామా చేశారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వ్రాసిన రాజీనామా లేఖను బుధవారం జరిగిన పత్రికా సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాలోని పార్టీని నమ్ముకున్న వాళ్లకు కాకుండా ఎటువంటి అనుభవం లేని వ్యక్తులకు పార్టీ టికెట్లు కేటాయించడంలో మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు పాత్ర ఉందన్నారు. రాష్ట్ర విభజన తరువాత కష్టకాలంలో పార్టీని పటిష్టపరిచేందుకు ఎంతో కృషి చేసినా అధిష్టానం తమకు గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షులు
డాక్టర్ పాండురంగారావు, డిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు మాజీ మంత్రి పళ్లంరాజు, పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఏకపక్షం నిర్ణయాలకు తనకు రాజకీయ భవిష్యత్తుకు భంగం ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరతానని వారు తెలిపారు. ఆ రోజు నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తే మరి నాకు ఆ రోజు సిటీ ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్, రాష్ట్ర సేవాదళ సెక్రటరీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, పిసిసి మెంబర్, పిసిసి జనరల్ సెక్రటరీ, మరి ఈ రోజు వరకు నేను పదవి చేయడం జరిగింది. మరి 2019లో ఎన్నికలు రావడం జరిగినాయి. అప్పుడు సీనియర్ నాయకుడు విలియం హ్యారీ గారు, నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజించి ఎందరో కాంగ్రెస్ నాయకులు బయటకు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీని పట్టుకుని కాంగ్రెస్ పార్టీయే ప్రాణంగా ఊపిరిగా మేము తీసుకుని మరి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు వరకు కొనసాగుతూ ఉన్నాం. మీకు తెలుసు, కరోనా టైంలో ఎంతో మంది ప్రాణాలు పోవడం జరిగింది. అటువంటి టైంలో కూడా మేము ప్రాణాలు తెగించి కాంగ్రెస్ పార్టీ కోసం మేము ఎన్నో ఉద్యమాలు కూడా చేసి అనేక ధర్నాలు చేసి మరి అందరినీ బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళాం. మరి గతంలో విలియం హ్యారీ గారికి కానీ నాకు కానీ ఎమ్మెల్యే టికెట్ ఇమ్మని పల్లంరాజు గారిని అడగడం జరిగింది. అయితే పల్లంరాజు గారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈసారి అన్ని వర్గాలను కలుపుకొని కాపు కాయాలి, కూటమి అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్. టీడీపీ పార్టీలోకి ఊపందుకుంటున్న వలసల జోరు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సమక్షంలో 90 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరిక. ఘనంగా 138వ మేడే వేడుకలు. కార్మిక వర్గాన్ని మతం పేరుతో విభజించే విద్వేషపు బీజేపీ రాజకీయాలకు స్వస్తి. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని ఆకుల వెంకటరమణ పార్టీకి రాజీనామా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.